సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతగానో శ్రమించి తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి వారెంతో శ్రమించారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ హక్కులను కాపాడడానికి కూడా నిరంతరమైన పోరాటం చేశారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యునల్ ను సాధించి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు సాధించారు. అట్లే గోదావరిలో మనకు అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో సబ్ బేసిన్ వైజ్ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కనుక ఆ గోదావరిలో తెలంగాణ హక్కులను శాశ్వతంగా నిలపడం కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1486 టీఎంసీలు నీటి కేటాయిస్తే సబ్ బేసిన్ వైజ్ క్యాలిక్యులేషన్ లో తెలంగాణకు 968, ఆంధ్రాకు 518 టీఎంసీలుగా మరి లెక్కలు తేలినాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ 968 టీఎంసీల నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం.